అసలు పిఎండిఎస్ వలన ఏం జరుగుతుంది? అసలు ఈ పిఎండిఎస్ మన నేలలో, మొక్కలలో మరియు నేల లోపల ఏం తేడాను తీసుకొనొచ్చింది? నిజంగా ఈ 30 రకాల విత్తనాలు భూమిలో వేయడం కరెక్టేనా? లేక రైతు నష్టపోతున్నాడా? నమస్కారం అండి. నా పేరు వియ్యపు లక్ష్మి. అనకాపల్లి మండలం సీతానగరం గ్రామం. నేను ఎకరా భూమిలో 30 రకాల పిఎండిఎస్ విత్తనాలు వేసానండి. ఇలా 5 సంవత్సరాల నుంచి వేస్తున్నానండి. ఈ 30 రకాల మొక్కలు నిజంగా నేలను పోషిస్తాయా? ప్రతి మొక్క తన వేర్ల ద్వారా చక్కెరలు, అమైనో ఆమ్లాలు, సేంద్రియ ఆమ్లాలను విడుదల చేస్తుంది. వీటినే మనం రూట్ ఎక్స్యూడేట్స్ అని కూడా అంటాం. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొక్కలు ఎందుకు తన ఆహారాన్ని నేలలోకి వదులుతుంది? మొదటగా నేలలో మార్పు కనిపించింది. భూమి గట్టిగా ఉండేది. పిఎండిఎస్ వేయడం వల్ల భూమి మెత్తగా గుల్లబారి మృదువుగా తయారైంది. నేలలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులకు ఈ మొక్కలు నివాసంగా ఉంటాయి. మొక్కలు సూక్ష్మజీవులపైన మరియు సూక్ష్మజీవులు మొక్కలపైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఇదే సజీవమైన నేలకు రహస్యం. అలాగే ఈ పిఎండిఎస్ లో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంది. పక్కవారి భూమితో చూసుకుంటే మా పిఎండిఎస్ వేసిన ఫీల్డ్ ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంది. సూక్ష్మజీవులు చురుగ్గా పనిచేయాలంటే 3 ముఖ్యమైన పరిస్థితులు అవసరం: అనుకూలమైన నేల ఉష్ణోగ్రత, తగిన తేమ మరియు అనుకూలమైన pH. ఈ పరిస్థితులు ఉన్నప్పుడే సూక్ష్మజీవుల కార్యకలాపాలు మరింత చురుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 3 పరిస్థితులను ఈ నేలలో సహజంగా సృష్టించేదే ఈ పిఎండిఎస్. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ లచ్చన్. నేను అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను. ఈ రైతుల్లో ముఖ్యంగా మరి పిఎండిఎస్ మీద అవగాహన కల్పించడానికి, ఈ పిఎండిఎస్లో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి రైతుకు అనేది ఖచ్చితంగా తెలియజేయాల్సిన పరిస్థితి అయితే మా సిబ్బంది పైన, నా పైన ఉంది. సో దీనికి సంబంధించి రైతులంతా కూడా వేస్తున్నారు. వేసినప్పుడు వాళ్ళు ఎటువంటి ఫలితాలు దీని నుంచి పొందుతున్నారు అనేది ఖచ్చితంగా రైతులకి మనం తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ముఖ్యంగా ఏదైతే మనం అనుకుంటున్నామో, నేలలోని కార్బన్ శాతం ఖచ్చితంగా పెరిగినట్లయితేనే నేల యొక్క మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరిగి భూసారాన్ని పెంచే యాక్టివిటీలో కార్బన్ శాతం తగ్గిపోయినట్లయితే మనం దాన్ని స్థిరీకరణ చేయాలంటే చాలా కష్టమైన పని. డైరెక్ట్గా కూడా ఏదైతే మనం బయోచార్ ఇలాంటివన్నీ కూడా మనం భూమిలో వేసే ప్రక్రియ ద్వారా మనం పెద్దగా చేయలేము. రైతుల్లో కూడా అది కొద్దిగా కష్టతరమైన పని. కానీ ఏదైతే మనం పిఎండిఎస్ ఉందో, ఈ పిఎండిఎస్ ఖచ్చితంగా 28 నుంచి 30 రకాలు వాళ్ళు భూమిలో వేసుకోవడం ద్వారా ఏదైతే ఈ కార్బన్ శాతాన్ని నేల ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేయవచ్చు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అది ఎలాగ అర్థమవుతుందంటే, ప్రక్రియ అనేది ఖచ్చితంగా మొక్కలు అనేది సూర్యరశ్మిని తీసుకుంటూ, అదేవిధంగా గాల్లో ఉన్న వాటర్ని తీసుకుంటూ, అదేవిధంగా గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటే ఆహారాన్ని మొక్కలు తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో వాతావరణంలోని కార్బనం అనేది ఖచ్చితంగా మొక్క నిల్వ ఉంచుకుంటుంది అని ఖచ్చితంగా అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ కొంత భాగం ఏదైతే ఈ మొక్కలో ఉన్నటువంటి కార్బనాన్ని అట్మాస్ఫియర్లో ఏదైతే గ్రహించిందో దాన్ని ఖచ్చితంగా వేరు రూపంలో వేర్ల ద్వారా నేలలోకి చేరుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే మన డికేయింగ్ మెటీరియల్ ఏదైతే ప్లాంట్, ఒకవేళ దాని ఆకులు కానీ, కాండం కానీ, తర్వాత అదే వేర్లు కానీ ఏవైతే భూమిలో కలిసినప్పుడు ఖచ్చితంగా అప్పుడు కూడా ఈ మొక్క అనేది కార్బనాన్ని భూమిలోకి నిల్వ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియని మనం ఏంటంటున్నాము, కార్బన్ స్థిరీకరణ. ఎప్పుడైతే రైతులు మన ప్రధాన పంట వేసుకున్నారో, ప్రధాన పంటలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుపు గాబైతే తగ్గడం కానివ్వండి, అదేవిధంగా మొక్కలో మంచి మైక్రోబియల్ యాక్టివిటీ ఏదైతే పెరగడం అయితే కానివ్వండి, సో ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి మంచి ఫలితాలు వస్తుందంటే ఖచ్చితంగా భూమి స్వరూపాన్ని ఈ పిఎండిఎస్ ద్వారా మారుతుంది. నేను ఏ పొలంలోని కూడా ఇన్ని రకాల పక్షుల్ని, కీటకాలని, తేనెటీగల్ని చూడలేదు. నా ఫీల్డ్లో అయితే నేను కొత్త రకాల పురుగుల్ని, కీటకాలని, పక్షుల్ని చూడడం జరిగింది. బహుశా సజీవమైన పొలం అంటే ఇదేనేమో. ఈ పిఎండిఎస్లో ముఖ్యంగా మనం వేరు వ్యవస్థను ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము అంటే అదొక రీజన్ అయితే, బయోమాస్, ఎంత బయోమాస్ అనేది మనం భూమిలో మనము దీనివల్ల ఇన్కార్పొరేట్ చేస్తున్నాం అన్నది మెయిన్ దీని తాలూకా ఉద్దేశం. అంటే మనం ఏం చేస్తున్నాము,
అనేక రకాలైన మొక్కల్ని మనం ఎప్పుడైతే మనం పెంచుతున్నామో ఆ మొక్కలకి ఏదైతే మనకు ప్లాట్ఫామ్ ఏదైతే సాయిల్ బిన్ ఏదైతే ఉంటుందో, భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి ఎంతవరకు సపోర్ట్ చేస్తే, భూమి సపోర్ట్ చేయనప్పుడు ఏ మొక్కలు కూడా మొలకెత్తవండి. ఎప్పుడైతే భూమి ఆరోగ్యంగా ఉండి సూక్ష్మజీవులతో డెవలప్ అయినటువంటి నేలను మాత్రమే మనం విత్తనాలు వేసినప్పుడు చక్కగా దానికి నీరు అందించినప్పుడు అది మొలకెత్తే అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశాన్ని కలిగించేది భూమే మొక్కలకి. ప్రధానంగా ఏదైతే నేలలో ఈ రూట్ వ్యవస్థ ఖచ్చితంగా ఒక వైవిధ్యత కలిగిన వేరు వ్యవస్థని డెవలప్ చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇదే మనం అనేది ఈ బయోమాస్ మనకు ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మనం సీసీ కూడా చేస్తున్నాం. 5x5 చేసినప్పుడు ఎన్ని టన్నులు బయట ఉన్న బయోమాస్ ఎంత ఉంటుంది, అదేవిధంగా వేరు వ్యవస్థలో ఉన్న బయోమాస్ ఎంత ఉంటుంది అన్నది కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వేరు అనేది కూడా లైవ్ రూట్ సిస్టమ్ ఉండాలండి. ఏదైతే బతుకున్న రూట్ ఖచ్చితంగా భూమి లోపల ఉన్నట్లయితే మనం ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ఈ బయోమాస్ అనేది డెవలప్ చేసే గుణం ఉంటుంది. అదేవిధంగా మైక్రోబియల్ యాక్టివిటీని ఖచ్చితంగా పెంచే ఆస్కారం కూడా ఈ లైవ్ రూట్ సిస్టంలో ఉంటుంది. కాబట్టి ఈ రూట్ బయోమాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఓన్లీ మనం PMDS ద్వారా మాత్రమే ఇది చేయడానికి అనేది ఒక ఆస్కారం ఉంటుంది. మనం ఏదైతే ప్రతి మొక్కకు దాని తాలూకు వేరు నిర్మాణం మనం తీసుకున్నట్లయితే ప్రతి మొక్క అంటే దాన్ని మనం ఇందాకే మనం మాట్లాడినట్టు ప్రతి మొక్క ఒక్కొక్క యాక్టివిటీని ఖచ్చితంగా భూమిలో వాళ్ళ తాలూకు రోల్ని ప్లే చేస్తాయి. అంటే ఒక్కొక్క వేరు వ్యవస్థ కొన్ని ఆల్కలాయిడ్స్ రిలీజ్ చేయడం అయితే కానివ్వండి, ఆ వేరు వ్యవస్థలో గుబురు వేరు సిస్టమ్ కానీ, తర్వాత అదే పీచు వేరు సిస్టమ్ కానీ, తర్వాత తల్లి వేరు సిస్టమ్ కానీ, అంటే పైన ఉండే పోషకాలన్నీ కూడా అందించడానికి కొన్ని స్రావకాలు అనేది ఈ మొక్కలు ఖచ్చితంగా వేరు ద్వారా స్రవిస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఈ రూట్ బయోమాస్ అనేది పొరలుగా కూడా తయారయ్యే పరిస్థితి ఖచ్చితంగా లోతుగా, తర్వాత పైగా ఏదైతే అడుగున్నర అనేది టాప్ మోస్ట్ ఆయిల్ అగ్రికల్చర్ క్రాప్స్కి అన్నీ కూడా ఈ టాప్ మోస్ట్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి కూడా ఇందులో మనం ఈ బయోమాస్ అనేది ఖచ్చితంగా మనం ఇన్కార్పొరేట్ చేయడమే కాదండి, ఏదైతే ఇంతకుముందు ప్రొటెక్ట్ చేసినటువంటి కర్బనాన్ని కానీ దాన్ని కానీ ఆ స్థిరీకరించిన దాన్ని బయట పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 30 రకాలు వేయడం వల్ల డైరెక్ట్ మనకు ఏదైతే సన్లైట్ కానీ డైరెక్ట్ రెయిన్ఫాల్ కానీ భూమిలో తగలకుండా ఉండడం వల్ల అది ప్రొటెక్షన్ జరుగుతుంది. సో డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరగకుండా ఆస్కారం ఉంటుంది. సో వాటర్ అనేది చాలా స్లోగా రిలీజ్ అవుతుంది. కాబట్టి టాప్ మోస్ట్ లేయర్ సాయిల్ అంతా కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఈ వివిధ లోతుల్లో ఉన్న రూట్ తాలూకా బయోమాస్ వల్ల నేలలో ఒక జీవక్రియలు జరుగుతాయి అన్నది ఈ PMDS ద్వారా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఒకటి ఉందండి. తర్వాత ఇది ఏదైతే మనం రూట్ బయోమాస్ ఏ విధంగా మనం ఇన్కార్పొరేట్ చేస్తున్నాము, ఈ వేరు వ్యవస్థ ఏ విధంగా డెవలప్ చేస్తున్నాము, ఏదైతే సాయిల్ని లైవ్ సాయిల్ కింద ఏదైతే మైక్రోబియల్ యాక్టివిటీని ఈ పొరల్లో తీసుకున్నట్లయితే ఎంతవరకు పొరలుగా సాయిల్ అనేది ఒకే లేయర్ ఉండదు, చాలా వరకు పొరలుగా ఉంటాయి. ఎంత లేయర్ వరకు ఈ రూట్ జోన్ సిస్టమ్ వెళ్తే బాగుంటుంది. అందుకే మనము అంటున్నాం లోతు దుక్కులు దున్నకూడదు అని. లోతు దుక్కులు ఎప్పుడైతే చేసామో పనికిరమానటువంటి బాగా ఆడ్ ప్యాన్లో కిందనున్నవన్నీ పైకి వచ్చి పోషకాలన్నీ కూడా కిందకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. తర్వాత ఎప్పుడైతే సాయిల్ని డిస్టర్బ్ చేసామో అక్కడ ఈ మైక్రోబియల్స్ కూడా కొన్ని చనిపోయే కానీ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం నో టిల్లేజ్ ఆర్ జీరో టిల్లేజ్ అనేది కూడా ఈ రూట్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి మనం ఖచ్చితంగా ఈ అగ్రోనామికల్ ప్రాక్టీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నాను. నేను ఎకరా భూమిలో ఫస్ట్ సంవత్సరం PMDS వేశాను. అప్పుడు నాకేం తెలీదు, అసలు PMDS అంటే ఏంటి ఏం తెలియదు. దాని రిజల్ట్ 2 ఇయర్స్ తర్వాత తెలిసింది. అప్పటి నుంచి కూడా నేను PMDS అనేది 5 సంవత్సరాల్లో కొనసాగిస్తున్నాను. అదేవిధంగా ఈ సూక్ష్మజీవులు ఎలా ఉపయోగపడతాయి అనే దానికి మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా ఇవి హెల్ప్ చేస్తాయి అన్నది మనం తీసుకున్నట్లయితే రైజోస్పియర్లో అత్యంత ముఖ్యమైన భాగంలో ఒకటి మైక్రోరైజల్ ఫంగై అంటాం. ఏదైతే ఈ మైక్రోరైజల్ ఫంగైలో తీసుకున్నట్లయితే మొక్క వేర్లో అంటే పరస్పర అంటే గివ్ అండ్ టేక్ పాలసీలో మ్యూచువల్ బెనిఫిట్స్ ఏర్పరుస్తుంది. తర్వాత రిలీజ్ అయినటువంటి ఏదైతే సుగర్స్ని మొక్క ఏదైతే రిలీజ్ చేస్తుందో దాన్ని తీసుకొని తన హైపే అంటే చాలా సన్నటి రంధ్రాల ద్వారా
ఏదైతే వేర్లు చేరలేని సూక్ష్మజీవులు అయితే రంధ్రాల వరకు అది విస్తరించి, ముఖ్యంగా అన్అవైలబుల్ ఫామ్లో అంటే కొన్ని పోషక పదార్థాలు చాలా ఈజీగా మొక్క పీల్చేసుకుంటుంది, చాలా దాని మొబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే భాస్వరం కానీ, తర్వాత జింక్ కానీ, కాపర్ కానీ, అది దాని మొబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాగా మొబిలిటీ ఏవైతే తక్కువగా ఉండే ఈ మైక్రోరైజల్ ఫంగై ద్వారా ఖచ్చితంగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ మైక్రోరైజల్ ఫంగై అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందని ఇక్కడ కూడా మనం గమనించవలసిన అవసరం అయితే ఉంది. సో ఈ కోట్లాది సూక్ష్మజీవులన్నీ కూడా ఈ పిఎండిఎస్ ద్వారా ఖచ్చితంగా మనం డెవలప్ చేయగలుగుతున్నాము భూమి ఖండానికి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా, ఒక లేటెస్ట్ సైన్స్గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాం, అంటే మనం ఇంత చదివినా కూడా ఫస్ట్ మన ప్రైమరీ రోల్ ఏంటి? ప్రొటెక్ట్ ద సాయిల్, భూమిని ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంచడం, తర్వాత ఆరోగ్యమైన ఉత్పత్తుల్ని ఖచ్చితంగా మనం చేయడము. ప్రొడక్టివిటీ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా మనం పైనుంచి అప్లై చేసి దాని మీద కాదండి. భూమికి ఎంత ఆరోగ్యంగా ఉంచేమో, భూమి పోషక పదార్థాలను లైవ్ రూట్ సిస్టమ్ ఇప్పుడు ఉంటుందంటున్నాం. అదేవిధంగా సూక్ష్మజీవులన్నీ బాగా, ఇంతకుముందు ఎర్రలు అంటాం, ఎర్త్ వామ్స్, అవి కనబడట్లేదు. ఏదైతే బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ ఏవి భూమిలో కూడా మనకు కనబడటం లేదు. తర్వాత భూమిని కాపాడాలి అనేది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మన టాప్ సాయిల్ని కోల్పోతున్నాము. అదేవిధంగా రకరకాలైన ఆపరేషన్స్తో కూడా భూమిని చేస్తున్నాము. కన్స్ట్రక్షన్స్ అయితే కానివ్వండి, రోడ్స్ అయితే కానివ్వండి, ఇలాంటిది జరగడం వల్ల కూడా మన ఈ భూమి అనేది చాలా వరకు మనం నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే భావితరాలకి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించిన వాళ్ళు అవుతామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.